ఈసీఏ ఎందుకు జాయిన్ అయ్యారు? ఏముందని కౌన్సిలింగ్ లో పెట్టాము. జాయిన్ ఏదో ఒక ఈసీ బ్రాంచ్ అంటే 2 సైడ్లు ఉంటాయి కదా అని చెప్పి జాయిన్ చేస్తారు. జాయిన్ అవ్వమని లవ్ జాయిన్ అయింది బ్రో. అసలు బిజినెస్ కి ఈసీఏ కి సంబంధం ఉందా? లేదండి. మరి ఈసీఏ ఎందుకు జాయిన్ అవ్వరు? సొసైటీ ఫోర్స్ చేసిందండి. సొసైటీ మీకు ఈసీఏ జాయిన్ అవ్వని ఫోర్స్ చేసిందా? సొసైటీ బీటెక్ తీసుకోమని ఫోర్స్ చేసింది. నేచర్ ఏమో ఈసీ తీసుకోమందండి. మరి మీరు సొసైటీ కోసం బీటెక్ జాయిన్ అవ్వాలంటే సిఎస్సి ఏదో జాయిన్ అవ్వచ్చు కదా? ఇన్స్టాగ్రామ్ లో ఈసీ అమ్మాయిలే బాగుంటారని రీల్స్ వచ్చాయని ఎంటర్ అయిన తర్వాత నిజమేమో నడుస్తాను. అమ్మాయిల కన్నా అబ్బాయిలే బాగున్నాం మేము. ఎవరైనా అడిగితే నేను బీటెక్ చేశానని చెప్పుకోవడానికి ఎవరైనా జాయిన్ అయ్యాను ఉన్నారా? అదే ఫస్ట్ మీ కోర్ వైపు కానీ జాబ్ చేసే అన్ని స్కిల్స్ మీ కాలేజీలో నేర్పిస్తున్నారా? ఈ పర్సెంటేజ్ల వల్ల జాబ్లు వస్తాయని అనుకుంటున్నారా? ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మారాలండి. గ్రౌండ్ లెవెల్ నుంచి స్కూలింగ్ నుంచి మారితే అందుకని ఇంకా ఇండియా డెవలపింగ్ కంట్రీ కానీ ఉంది. జపాన్ అన్ని డెవలప్డ్ కంట్రీస్ అయిపోయినాయి. స్టిల్ నాకు ఒక క్వశ్చన్ ఉండిపోయింది. మీరు బీటెక్ లే ఫార్మాలిటీ కోసం చేస్తున్నాను అంటున్నారు కదా, తర్వాత ఎంటెక్ కళ్ళ లేదన్నా కనాలి. ఇప్పుడు ఐఐటి చదివేవాడు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదండి స్టూడెంట్ లైఫ్. ఏంటి 5 నిమిషాలు మౌనం పాటించడం తప్పితే దాని గురించి మనం ఏం చేయలేం.